హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు అండ్ విజయమ్మ గారు వీళ్ళ మధ్య ఆస్తుల వివాదం ఆ మధ్య ఎంత చర్చనీయాంశంగా మారిపోయిందో తెలుసు కదా. మళ్ళీ మరోసారి ఇప్పుడు ఇది వార్తల్లోకి రావడం చూస్తున్నాం. అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు విజయమ్మ గారు ఇద్దరు కూడా లా ట్రిబ్యునల్లో వాళ్ళ వర్షన్లు అయితే వినిపించారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ వాదనలు ఏంటి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ ఆస్తుల వివాదం బయటపడడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిపోవడం, రాజకీయంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత దెబ్బ కూడా పడ్డం మనం చూస్తాం. ఇప్పుడు మరోసారి ఇప్పుడు లా ట్రిబ్యునల్లో వాళ్ళ వర్షన్లు వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని మిక్స్ చేసి చూస్తే మీకు ఏం అర్థం చేసుకోవచ్చు సార్? అంటే ఇది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ సరస్వతి పవర్ విషయంలో వేసినటువంటి అఫిడవిట్ ఆధారంగా చూస్తున్నటువంటి చర్చ, ఇదంతా రాజకీయపరమైన చర్చ. అయితే ఒక కీలకమైన అంశం గమనించాలి. ఇక్కడ రాజకీయపరమైనటువంటి విభేదాలే కాకుండా ఇక ఈ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఆస్తులపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. అసలు రాజకీయపరమైన విభేదాలు రావడానికి ఆస్తులపరమైన విభేదాలే కారణం అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అది కాస్త దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ స్టేజ్ దాటి ఇప్పుడు రియాలిటీకి వచ్చినాయి. ఇప్పుడు ఈ రియాలిటీలో పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఏంటి, ఈ కుటుంబం మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి భేదాలు రాజకీయపరమైనటువంటి భేదాలకి కారణమైంది అనేటటువంటి అంశం. రెండోది, రాజశేఖర రెడ్డి లెగసీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం, దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అంటే రెండు శిబిరాలుగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ రెండు శిబిరాలుగా మారిపోయినటువంటి పరిస్థితి క్రమంలో ఆ రాజకీయ వారసత్వం అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉన్నవాళ్ళు, రాజశేఖర రెడ్డి తోటి శైలైన వాళ్ళు, రాజశేఖర్ ద్వారా లబ్ధి పొంది విశ్వాసంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఈ దీంట్లో చీలికొచ్చేటటువంటి పరిస్థితి నుంచి మొదలుపెట్టి అసలు వీళ్ళందరి మధ్య ఒక గందరగోళం కూడా అర్థమవుతుంది. సరస్వతి పవర్ విషయంలో వేసినటువంటి అఫిడవిట్ని పరిశీలిస్తే ఇది కుటుంబ ఆస్తి కాదు, ఇది మా నాన్న నుంచి నాకు వచ్చినటువంటి ఆస్తి కాదు, నేను పూర్తిగా నా కోసం అంటే నేను సంపాదించిన దాన్నే ఈ ఆస్తి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేశారు. చేస్తూ నా చెల్లెలకి ఒక అఫెక్షన్ అండ్ లవ్ తోటి కొన్ని షేర్లు ఇచ్చాను, మా తల్లికి కొన్ని షేర్లు ఇచ్చాను, కాబట్టి అవి జరిగినటువంటి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకునేటటువంటి షేర్ల బదిలీని క్యాన్సిల్ చేసేటటువంటి దిశగా అంటే ఆదేశాలు ఇవ్వమని ఎన్సీఎల్టీని నేను అడుగుతున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటైతే ఇక్కడ అనక తప్పదు. ఓకే, కుటుంబాల మధ్య వివాదం అనేది పక్కన పెట్టి ఒక కుటుంబంలోనే వివాదం రావడానికి ఆస్తులు ప్రధాన కారణం అవటం, ఆ ప్రధాన కారణమైనటువంటి ఆస్తులు రాజకీయపరమైనటువంటి విభేదాలకు కూడా కారణం అవటం కనిపిస్తుంది. బ్రీఫ్గా కాదు, డీటెయిల్గానే మాట్లాడుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అది ఇద్దరు బహిరంగ రహస్యమే. వాళ్ళు కోర్టులో వేసినట్టు ఎన్సీఎల్టీలో వేసినటువంటి ఇది అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, కుటుంబంలో ఉన్నటువంటి వాద వివాదాలు, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల పరమైనటువంటి విభేదాలు ఈరోజు నార్మల్ రాజకీయ క్షేత్రం దాటి, కంపెనీల క్షేత్రం దాటి ఎన్సీఎల్టీ అనే ఒక జాతీయ ట్రిబ్యునల్లో పడ్డాయి. ఆ ట్రిబ్యునల్లో పడ్డే క్రమంలో రాజకీయాలు అన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు కుటుంబంలో ఉన్నటువంటి వివాదంలోనే రెండు పక్షాలుగా విడిపోయి వాదాలను గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మాత్రం అంటే ఆహ్వానించదగ్గదా, దీన్ని ఎట్లా చూడాలి అనేటటువంటి అంశంలో చాలా విభేదాలు అయితే ఉన్నాయి. ఓకే, అంటే అసలు ఒక కుటుంబంగా అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్తే ఆ జైల్లో ఉన్నటువంటి క్రమంలో పార్టీని బలంగా నిలబెట్టినటువంటి వ్యక్తి అయినటువంటి షర్మిల, అంటే పాదయాత్ర ద్వారా పార్టీకి జవసత్వాలు ఇచ్చినటువంటి షర్మిల, ఊరూరా తిరిగి రాజకీయ ప్రచారం చేసినటువంటి విజయమ్మ ఈరోజు దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక విజయసాయిరెడ్డి కూడా దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత దగ్గర అవ్వాలి, దూరంగా ఉంటారా, అవుతారా, రాజకీయంగా మౌనం దాలుస్తానన్నటువంటి విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంత ఒక చర్చనీయాంశం, దీన్ని సపరేట్గా మాట్లాడదాం. ఇక్కడ ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు, కుటుంబ విభేదాలు ఈరోజు కంపెనీ ట్రిబ్యునల్ స్థాయికి వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యకరంగానే చెప్పాలి. ఆహ్వానించదగ్గ పరిణామం అయితే కాదు. రాజశేఖర రెడ్డి లాంటి టవరింగ్ పర్సనాలిటీకి, రాజశేఖర రెడ్డి లాంటి ఒక టవరింగ్ లీడర్కి
ఆయన కుటుంబంలో ఈ రకమైనటువంటి రాజకీయ విభేదాలని ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అది రాజశేఖర రెడ్డి కుటుంబ స్థాయికి, రాజశేఖర రెడ్డి లాంటి టవరింగ్ పర్సనాలిటీ కుటుంబ స్థాయికి తగినటువంటి వివాదం కాదని చెప్పడం తప్పదు. ఓకే. ఒక పవర్ ప్రాజెక్టు అది రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్రారంభమైనప్పటికీ అది నేను సొంతంగా సంపాదించిన డబ్బులతోటి ప్రారంభించాను అని జగన్ క్లెయిమ్ చేసుకోవటం, జగన్ ఆ రకమైనటువంటి అఫిడవిట్ వేయటం కానీ, లేదు అసలు ఇది రాజశేఖర రెడ్డి ఆస్తి అని, లేదా దీనిపైన తమకు పూర్తి స్థాయి హక్కులు ఉన్నాయి అని చెప్పేసి తమని రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు తమని అని చెప్పి రాజశేఖర రెడ్డి భార్య, రాజశేఖర రెడ్డి కుమార్తె కోర్టు అఫిడవిట్ వేయటం, ఇవన్నీ కలిపి చూస్తే గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ గొడవని, ఈ వివాదాన్ని సింపుల్గా కుటుంబ వివాదంగా చూడలేము. రాజకీయపరమైన వివాదం ఉంది, ఆర్థికపరమైన వివాదం ఉంది. దీని యొక్క పద్ధతి విస్తృతి అయిపోయింది. ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఈరోజు రోడ్డున పట్టడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాల్లో సరస్వతి పవర్ ఒకటి అనేది ఈ అఫిడవిట్ల యుద్ధం ద్వారా క్లియర్గానే అర్థమవుతున్నటువంటి విషయం. ఓకే సార్, ఫ్యామిలీని హ్యాండిల్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలా వర్షన్ మారిపోయిందంటే తల్లిని చెల్లిని బయటకు గెంటేస్తాడు, ఇంకా రాష్ట్రాన్ని ఏం చూస్తారు, రాష్ట్ర ప్రజల్ని ఏం బాగా చూసుకుంటారని ఎన్నికల్లో విమర్శలు ఖచ్చితంగా అది రాజకీయ అస్త్రంగా మారుతుంది అనేది మీ అభిప్రాయం. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. దీనికి సంబంధించి కొంచెం ఎక్కువగా మాట్లాడదాం. అంటే ప్రతి రాజకీయపరమైనటువంటి కూటమికి, ప్రతి రాజకీయపరమైనటువంటి విభేదానికి, రాజకీయపరమైనటువంటి సఖ్యతకి, వీటన్నిటికీ వెనక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉంటాయని కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి వ్యక్తుల మధ్య ఆర్థిక సంబంధాలే తప్ప మరో సంబంధం ఉండదు అని, రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ ద క్యాష్ పేమెంట్ అంటాడు కార్ల్ మార్క్స్. అంటే ఒక సిగ్గు విడిచిన నగదు బంధం మాత్రమే ఉంది అనేది కార్ల్ మార్క్స్ భావన. దీంతో చాలామంది విభేదించవచ్చు. అంటే ఆప్యాయతలు, అనుబంధాలు వీటన్నిటిని ఎక్కడ ప్రస్తావించలేదు, మిగతా బంధాలను కార్ల్ మార్క్స్ దాన్ని ప్రస్తావించలేదు అని విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. అయితే వీటిని బేస్ చేసుకుని ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఘటనను చూస్తే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి సఖ్యతకి, రాజకీయపరమైన కూటములకి, రాజకీయపరమైనటువంటి విభేదాలకు కూడా ఇదే అప్లై అవుతుంది అనేటటువంటి సాధారణ సూత్రం అయితే కనిపిస్తుంది. ఈ సూత్రం ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీలో రాజకీయపరమైన విభేదాలకి ఆవిడ బయటకు వచ్చి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి వారసత్వం, నిజమైన రాజకీయ వారసులం మేమే అని ఆవిడ క్లెయిమ్ చేసుకోవటం కానీ, ఆ రకమైనటువంటి ఆవిడ చూపిస్తున్నటువంటి వైఖరి కానీ, అదే సందర్భంగా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, కుటుంబానికి సంబంధించిన రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు అనేది అక్కడ వచ్చినటువంటి పదం, ఆ పదాన్ని అంతవరకు కూడా వాడచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది కూడా ఇది ఖచ్చితంగా ఆశ్చర్యజనకం అయితే కాదు, హర్షణీయం అయితే కాదని చెప్పక తప్పదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మరి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇది ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారుతుందని మనమే చెప్పుకున్నాం. మరి అది అలా మారినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఎన్నికల క్షేత్రంలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంది. మీరు అన్నట్లుగా ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా దాని ప్రభావం రాజకీయాల్లో, ఎన్నికల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఒక సరస్వతి పవర్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు షర్మిల, అంటే సాక్షికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కుల విషయంలో కూడా ఆవిడకు విభేదం ఉంది. నా యాజమాన్యం అంటే నేను భాగస్వామిగా ఉన్నటువంటి మీడియా సంస్థ నా మీదే వార్తలు రాయటం, నా మీదే విరుచుకుపడటం, ఏ రకంగా చూడాలి దీన్ని అని కొన్ని బహిరంగంగానే ఆవిడ ఆ రకమైనటువంటి విమర్శలు చేశారు.